మీరు ఏ విధంగా కార్మికుడు అంటే ఎవరు, కుటుంబం అంటే ఎవరు, పిల్లలు ఆహారం ఎంత తింటారు, అదర్ దాన్ ఆహారం ఎంత తింటారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, ఇల్లు కిరాయి ఏంటి, ఇవన్నీ లెక్కలేంటి. ఆఖరికి సపోజ్ మన కొంతమంది ఫిమిల మంది వాళ్ళు సెల్ ఫోన్ కూడా వాడతారు. సెల్ ఫోన్ కూడా పిలిపించాలని అది వాళ్ళ ఎసెన్షియల్ అయింది అందరికీ. ఎందుకంటే సెల్ ఫోన్ అంటే ధనవంతులు గొప్పలు అనేది. ఇవాళ మన మున్సిపల్ వర్కర్ కూడా సెల్ ఫోన్ వాడటానికి కూడా పిలిపించారు. అవి కూడా చేసి మీ జీవితాలు పెంచే పని తీసుకొస్తాం. దైవికంగా మీ అందరి దైవత గవర్నమెంట్ ఏరియాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మందిని గెలిపించారు. అందులో మన రాముడు రాజాకుడు గెలిపించారు. ఆయన కూడా పూర్తిగా సహకరించాడు. ఇవాళ మీటింగ్లో లేకపోయినా నిజం చెప్తాను. దానికోసం ట్రేడ్ యూనియన్ గా ఈ ఊళ్ళో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, అందులో కూడా దాదాపు 2000 మందికి ఉద్యోగాలు చూశారు. 2000 మంది. కాబట్టి మీరు ఆలోచించండి. మీ మెడికల్, మీ జీతాలు, హై పవర్ గ్రేడ్ వేజెస్, ఇప్పుడు కొంతమంది 22 జీవో ఇప్పుడు మనోడు చెప్పినట్టు 22 ఉద్యోగాలు చెప్పాల్సి ఉన్నాం. అయితే 22 జీవోని 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ మీ జీవితాలు బ్రహ్మాండం. ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు సైకిల్ మోటార్ మీద స్కూటర్ మీద వచ్చే అవకాశం ఉంది. మనగాడు 10 సంవత్సరాలు ఇవ్వలేదండి. జీవో ఇచ్చిండు, గెజిట్ పబ్లిక్ అంటే ఏంటి? మోసం కదా. చాలాగాడు జీవో ఎక్కువ రాస్తుంది. జీవో ఇచ్చి గెజిట్ ఎందుకు చేయాలి? ఇచ్చిన చెప్పుకుంటావు, డబ్బులు పదకుంటావు. ఇంత ద్రోహం ఉంటుందా? ఇంకొక మాట, నిన్న మొన్న కేసీఆర్ గారు కుమారుడు అల్లుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేసి, ఈయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి చేసి, వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2000 కోట్లు దారి మళ్ళీ మాట్లాడడానికి సిగ్గుండాలా? ఇవాళ నేను చెప్తానా, మా గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, బట్టి గారి గవర్నమెంట్, శ్రీరాబాబు గారి గవర్నమెంట్ ఎంత లాభాలు వచ్చినాయో వాస్తవం చెప్తాను. మేము 2000 కూడా చెప్పాలి. కానీ 2400 చెప్పిన అయ్యా మీకు సిగ్గుంటే ఈ పేపర్ నేను చూపిస్తాను. 2013-14లో మీరు ముఖ్యమంత్రి, మీరు వచ్చిన లాభాలు ఎంత తక్కువ చేసి చూపించారు. మనకి 83 కోట్ల లాభం వస్తే 20 కోట్లు అన్నారు. అంటే 63 కోట్ల రూపాయలు కేసీఆర్ దొబ్బినట్ట, కేటీఆర్ దొబ్బినట్ట. తర్వాత 14-15లో 103 కోట్ల రూపాయలు లాభం వస్తే 23 కోట్లు చూపించారు. మీరు ఇవన్నీ చాలు. ఇది తప్పుంటే తమ్ముంటే రమ్మను. 10 ఏళ్ళు మీరు తప్పు చూపించారు. ఆఖరికి పోయిన సంవత్సరం నన్ను డిసెంబర్ 6 వచ్చాను. పోయిన సంవత్సరం 23-24కి మనకు వచ్చిన లాభాలు 1,90,000 మీరు చూపిస్తే మీరు 1,70,000 ఇచ్చింది. ఎంతకిచ్చిన మీరు? 2,222 కోట్లుంటే మీరు మాకు చూపించింది అంటే 700. అంటే ఏంటి? మీరు 10 ఏళ్ళు తప్పు చేసి మమ్మల్ని అంటారు. మీ మొఖాలకి ఎప్పుడైనా నిజం చెప్పినారు? పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇవాళ మేమున్నాం, కొత్త పవర్ ప్లాంట్ తీసుకొస్తాం, కొత్త పొక్కులను తీసుకొస్తాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాం,